వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈరోజు మనం హిడెన్ హ్యామర్ స్ట్రాటజీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్ట్రాటజీ. సో అసలుకే టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో. సో ముందుగా మనం హిడెన్ హ్యామర్ అంటే మీది తెలుసుకుందాం, తర్వాత స్ట్రాటజీ లోపట్లోద్దాం. హిడెన్ హ్యామర్ అంటే ఇది ఓన్లీ ఒక క్యాండల్ స్టిక్ ప్యాటర్న్, ఇది ఒక క్యాండల్ స్టిక్ ప్యాటర్న్. ఈ క్యాండల్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి ముందు ఇన్ డెప్త్ లేకనా దాన్ని సమ్మరీ తెలుసుకుని తర్వాత స్ట్రాటజీ మీదికి పోదాం. ఎందుకంటే డైరెక్ట్ నేను స్ట్రాటజీ చెప్పినాం అనుకోండి, స్ట్రాటజీ అర్థమైపోతాయి, మేబీ మీరు ప్రాఫిట్ కూడా తీసుకుంటలేమో, బట్ మీకు ఫ్యూచర్లో ఎందుకు యూజ్ చేస్తున్నాం ఈ క్వశ్చన్ మార్క్ మనకు క్లియర్ ఉండాలా. ఓకే, ఇది ఎక్కడ ఫామ్ అయితే ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద ఎక్కువ శాతం ఫామ్ అయితే ఇది కనుక ఒక ట్రెండ్, ఒక మార్కెట్ ఒక ట్రెండ్లో నడుస్తున్నది అనుకోండి, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బులిష్ ట్రెండ్ ఉన్నా బేరిష్ ట్రెండ్ ఉన్నా ఇది ట్రెండ్ లోపట్ల ఫామ్ అయితే దాంతోపాటు ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద ఈ క్యాండల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయితే ఈ ఒక క్యాండల్ స్టిక్ ప్యాటర్న్ తోటే మార్కెటే మొత్తం రివర్స్ అయితే చాలా టైం మార్కెట్ రివర్స్ అయితే నా పర్సనల్ స్ట్రాటజీలో సింపుల్ ఇది మన ఒక ఇంట్రాడే స్ట్రాటజీ అనొచ్చు. స్కాల్పింగ్ ఇంత అని దీనికన్నా, ఎందుకంటే 1:2 1:4 దాకా కూడా దీనిది రేషియో ఉన్నది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం 1:1 కూడా వస్తాయి, 1:2 మినిమం మనకు లెక్కన ప్రాఫిట్ ఇక్కడ నుంచి ఈజీలో వచ్చేస్తాయి. సో ఇప్పుడు తెలుసుకుందాం వాట్ ఈస్ ద హిడెన్ హ్యామర్. ఒక ఫుల్ బాడీ క్యాండిల్ ఫామ్ అయ్యి రెడ్ కానీ గ్రీన్ కానీ నో మ్యాటర్, ఒక ఫుల్ బాడీ క్యాండిల్ ఫామ్ అయ్యి తనకి లైట్స్ విక్స్ ఉన్నా ఓకే లేకపోయినా ఓకే ఫుల్ బాడీ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత సెకండ్ క్యాండిల్ వచ్చేసి ప్రీవియస్ ఫుల్ బాడీ క్యాండిల్ కంటే 75% కంటే తక్కువ ఏరియాలో క్లోజింగ్ ఇస్తుంది. క్లోజింగ్ ఇచ్చిన తర్వాత సింపుల్ ఈ విధంగా దీన్ని మనం రివర్స్ కూడా వేసుకోవచ్చు, దీన్ని మిర్రర్ కూడా వేసుకోండి, ఈ విధంగా కూడా సింపుల్ ఇది క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు, ఇప్పుడు చెప్పిన విధంగా కూడా క్యాండిల్ ఫామ్ అవచ్చు. ఓకే, నేను ఇప్పుడు దీన్ని బయింగ్ సైడ్లో చెప్తున్నా, సేమ్ టు సేమ్ దీన్నే రివర్స్ మీరు లెక్కన సెల్లింగ్ సైడ్లో చూసుకోవచ్చు, సేమ్ టు సేమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇవి 2 క్యాండిల్స్ని ప్లస్ వేద్దాం, ఇవి 2 క్యాండిల్స్ని మనం మిక్స్ చేద్దాం. మిక్స్ చేసిన తర్వాత ఏమవుతాయి, ఫుల్ బాడీ క్యాండిల్ లోపల మన హాఫ్ బాడీ క్యాండిల్ ఉన్నాయిగా, మన 75% ఏరియాలు సెకండ్ క్యాండిల్ ఎట్లా ఫుల్ బాడీ క్యాండిల్లో మర్జ్ అయిపోతాయి. మర్జ్ అయిన తర్వాత సెకండ్ క్యాండిల్ లేకన్నా ఫుల్ బాడీ క్యాండిల్ నుంచి తను ఎంత పార్ట్ ఉన్నది అంత పార్ట్ తినేస్తుంది. ఓకే, అంత పార్ట్ కట్ అయిపోతాయి. కట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మిగిలిపోయిన పార్ట్ ఉంటుంది చూసుకోవచ్చు, మిగిలిపోయిన పార్ట్ ఫుల్ బాడీ క్యాండిల్ నుంచి ఒక పార్ట్ కొంచెం మిగిలిపోతాయి, ఆ మిగిలిపోయిన పార్ట్ని మనం సైడ్కి తీసి పెడదాం. సైడ్కి తీసి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఫుల్ బాడీ క్యాండిల్ ఎంత ఉండే ఆ ఫుల్ బాడీ క్యాండిల్ అంతా మనం ఒక విగ్ తీసుకోవాలి, ఫుల్ బాడీ క్యాండిల్ని మొత్తం ఒక విగ్ తీసుకోవాలి. విగ్ తీసుకొచ్చి ఇవి రెండింటిని కలపాలా చూసుకోవచ్చు. ఈ విధంగా హిడెన్ హ్యామర్ ఫామ్ అయితే ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ హ్యామర్ ఎవర్ ఐ సీ, అంటే నేను చూసిన దాంట్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ హ్యామర్లలో ఇది హ్యామర్లలో ఒకటి. ఓకే, సో ఇంక దేన్ని మీరు ఇది నేను ఇప్పుడు బయింగ్ సైడ్లో చెప్పిన, నేను ఇప్పుడు సింపుల్ కాల్ సైడ్లో చెప్పినగా సేమ్ టు సేమ్ దీన్ని పుట్ సైడ్లో వేసుకోండి, సెల్లింగ్ సైడ్లో దీనికి రివర్స్ వేసుకోండి, సేమ్ టు సేమ్ ఉంటాయి. బట్ ఇది ట్రెండ్ లోపల అయితే ఇంకా వన్ మోర్ మీకు ట్రెండ్ మంచిగా అర్థం చేసుకోవాలంటే ఒక ఈఎంఐ యూజ్ చేసుకోండి, ఎస్ఎంఐ యూజ్ చేసుకోండి, సింపుల్ మూవింగ్ యావరేజ్ యూజ్ చేసుకోండి, నాట్ ఈఎంఐ ఎక్స్పోనెన్షియల్ లేక ఎస్ఎంఐ యూజ్ చేసుకోండి. ఎంత 15 ఎస్ఎంఐ యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చాట్ లోపల వెళ్ళి లైవ్ చూపెడతా ఏ విధంగా మనం దీని మీద ట్రేడ్ ఏ విధంగా చేయాలి. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు మార్కెట్ బేరిష్ నుంచి ఇప్పుడు బులిష్ అవుతున్నాయిగా, మనం వెయిట్ అయితే ఇప్పుడు మన క్యాండిల్ ప్యాటర్న్ వచ్చేదాకా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మన హిడెన్ హ్యామర్ ప్యాటర్న్ వచ్చేసింది, దీనికి రివర్స్ ఉన్నా ఓకే, స్ట్రేట్ ఉన్నా ఓకే. ఇప్పుడు మార్కెట్ బేరిష్ నుంచి ఇప్పుడు ఇక్కడ బులిష్ అవుతున్నాయి చూసుకోవచ్చు, ఆల్రెడీ ఇక్కడ బులిష్ అని మార్కెట్ ఇక్కడ మనకు సిగ్నల్ ఇచ్చేసింది, ఈఎంఐ అనేది ఇప్పుడు బులిష్ లోపల వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి. ఓకే, మనం సెకండ్ క్యాండిల్ హై మీద మన ఎంట్రీ అవుతుంది, తర్వాత సెకండ్ క్యాండిల్ హై మీద ఎంట్రీ తీసుకున్నాం తర్వాత లేక ప్రీవియస్ క్యాండిల్ లేదా బిగ్ బాడీ ఫుల్ బాడీ క్యాండిల్ లేకన్నా లోది మన ఎస్ఎల్. ఓకే, ఇప్పుడు లేకన్నా 35 పాయింట్స్ సింపుల్ ఇక్కడ ఇప్పుడు దీన్ని మనం 35 పాయింట్ రైట్. ఓకే, ముందు లేకన్నా 1:1 ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుందాం, తర్వాత 1:2 మీద వెళ్ళాలి. ఓకే రైట్, చూసుకోవచ్చు డన్. సింపుల్ ఇక్కడ చూసుకోవచ్చు 2 క్యాండిల్లోని ఇక్కడ మన 1:1 ఇక్కడ ట్రేడ్ ఇక్కడ హిట్ అయిపోయింది చూసుకోవచ్చు, 1:1 ఇక్కడ మనకు ట్రేడ్ ఆల్రెడీ దొరికింది. 5 మినిట్ లోపల గనక ఇది ఇప్పుడు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 35 పాయింట్స్ ఉన్నాయి. 35 పాయింట్లో మీరు 1 లాట్ తోటి ట్రేడ్ వేసినా కూడా మినిమం ఇది 1 లాట్ తోటే 1,000-2,000 రూపీది ప్రాఫిట్ అయిపోతాయి. ఇది మొదటి ట్రేడ్. ఓకే రైట్, మళ్ళీ ఇప్పుడు మార్కెట్ మీద వస్తే ఇప్పుడు మార్కెట్ లేకన్నా టోటల్ బేరిష్ ఉన్నాయి, పుట్ సైడ్ ఏమైనా ఇప్పుడు ఎంట్రీ తీసుకుంది, ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం, మనం క్యాండిల్ ప్యాటర్న్ వచ్చేదాకా మనది రైట్. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఒక క్యాండిల్ ప్యాటర్న్ హిడెన్ హ్యామర్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చేసింది. నేను ఆల్రెడీ చెప్పిన రివర్స్ ఉండొచ్చు, స్ట్రేట్ ఉండొచ్చు, క్యాండిల్ ప్యాటర్న్ చెప్పినా ఇప్పుడు బులిష్ సైడ్ ఏది చెప్పినా సేమ్ దానికి రివర్స్ చేసుకో అని చెప్పిన ఆల్రెడీ ఇక్కడ రివర్సల్ ఆల్రెడీ అయిపోయింది చూసుకోవచ్చు, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఎంట్రీ మనది ఏది ఉంటాయి, ఎంట్రీ మనకి ఇదే క్యాండిల్ ఉంటాయి, సెకండ్ క్యాండిలే మనది ఎంట్రీ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ ఎంట్రీ క్యాండిల్ కాదు. ఫస్ట్ క్యాండిల్ లేకన్నా స్మాల్ ఉన్నా ఫుల్ బాడీ ఉన్నా నో మ్యాటర్, అది ఎంట్రీ క్యాండిల్ ఉంటుంది. బట్ మన ఎస్ఎల్ ఏముంటుంది, ఫుల్ బాడీ క్యాండిల్ ఏముంటుంది
ఉంటుంది, దాని దగ్గర సింపుల్ లో ఎస్ఎల్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం 44 ఇక్కడ మనం ముందు 1:1 తీసుకుందాం. ఇక్కడ మీకు నార్మల్లీ 1:1 అయితే ఈజీలీ దొరికిపోతాయి. రైట్ చూద్దాం, ఇగో చూసుకోవచ్చు. ఓకే, ఇగో రైట్ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు 1:1 ట్రేడ్ ఆల్రెడీ దొరికిపోయింది. మనం 2 ట్రేడ్ చూసినాం, రెండు ట్రేడ్ ప్రాఫిటబుల్ వచ్చినాయి. మళ్ళీ ఇంకొకటి 2 చూపెట్టి తర్వాత నేను దీని లోపట్ల ఉన్నది దీని బ్యాక్ లాజిక్ ఏ మొత్తం చెప్తా. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మన ఈఎంఐ కూడా పుట్ సైడ్ అంటే ఈఎంఐ కూడా కింద ఉన్నది. ఇప్పుడు మార్కెట్ మొత్తం డౌన్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన మనం మార్కెట్ లేకన్నా ట్రెండ్ ప్రకారమే మనం నడాలి. ట్రెండ్ ఎటుంటే అటే నడాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇక క్యాండిల్ ఏదైనా ప్యాటర్న్ వచ్చేదాకా. రైట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఆల్రెడీ మన హిడెన్ హ్యామర్ ప్యాటర్న్ వచ్చేసింది. ఆల్రెడీ ఏం చెప్పిన 75% కంటే లోపట్ల మన అండ్ క్లోజింగ్ ఇవ్వాలి. చూసుకోవచ్చు, 75% లోపల క్లోజింగ్ ఇచ్చింది. సెకండ్ క్యాండిల్ చూసుకోవచ్చు, మన ఫుల్ బాడీ క్యాండిల్. ఇవి రెండుని కలిపి ఇక్కడ ఒక హిడెన్ హ్యామర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ క్యాండిల్ లో మీద మన ఎస్ఎల్ ఉంటుంది, ఎస్ఎల్ అంటున్నా ఎంట్రీ ఉంటుంది మనది క్యాండిల్ క్లోజింగ్ మీద. తర్వాత లేకన్నా ఫుల్ బాడీ క్యాండిల్ క్లోజింగ్ లేదా అక్కడ మన సింపుల్ ఎంట్రీ ఉంటాయి. మన ఎస్ఎల్ పెట్టుంటే. ఓకే, తొందర కొడుతున్నా ఇప్పుడు మంచిగా చెప్తాను నేను. ఓన్లీ ఫుల్ బాడీ క్యాండిల్ లేకన్నా ఫుల్ బాడీ క్యాండిల్ లో మీద మన ఎస్ఎల్ ఉంటుంది. సెకండ్ క్యాండిల్ ఉంటుంది చూసుకోవచ్చు. సెకండ్ క్యాండిల్ లేకన్నా క్లోజింగ్ మీద మన ఎంట్రీ ఉంటుంది. తర్వాత మనం దీని నుంచి 1:1 పట్టాలి. ఓకే రైట్, ఇప్పుడు 1:1 రైట్ చూసుకోవచ్చు. మన 2 క్యాండిల్లోని ఇక్కడ మనం 1:1 దొరికిపోయింది చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫైనల్ ఒక ట్రేడ్ చూద్దాం, ఇంకొకటి ఏదైనా ఒక ట్రేడ్ లింక్ అవుతా, తర్వాత మీకు చివరికి లాస్ట్ మొత్తం చెప్పి ఎండ్ చేద్దాం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఓవరాల్ మార్కెట్ మొత్తం ఇప్పుడు ఇక్కడ అప్పుడు సైడ్ ఉన్నాయి, డౌన్ మార్కెట్ ఉన్నాయి, ఈఎంఐ కూడా కింద ఉన్నాయి. సో ఇప్పుడు వెయిట్ చేద్దాం మన క్యాండిల్ ప్యాటర్న్ వచ్చేదాకా. రైట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మన హిడెన్ హ్యామర్ ప్యాటర్న్ వచ్చేసింది. ఒక ఫుల్ బాడీ క్యాండిల్, తర్వాత సెకండ్ క్యాండిల్ 75 కంటే తక్కువ ఏరియాలో క్లోజింగ్ ఇచ్చేసింది. ఇవి రెండుని కలిపి హిడెన్ హ్యామర్ వచ్చేస్తాయి. ఇక్కడ కూడా మన ఎంట్రీ ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ డౌన్ ఉన్నాయి. మనం మార్కెట్ని ఎప్పుడు చూడాలి చూసుకోవచ్చు. ప్రీవియస్ ఫుల్ బాడీ క్యాండిల్ లేకన్నా ఫుల్ బాడీ క్యాండిల్ది లో మీద మన ఎస్ఎల్ ఉంటుంది, 1:1 టార్గెట్. ఓకే, ఇది మన టార్గెట్ చూసుకోవచ్చు. రైట్ 2 క్యాండిల్లోని ఇక్కడ మన టార్గెట్ హిట్ అయిపోయింది. ఓకే, సో నాకు ఇప్పుడు కామెంట్ చేసి దిక్కా బ్రో ఇప్పుడే మీకు ఇందులో ఎస్ఎల్ హిట్ కావా? 100% ఎస్ఎల్ కూడా హిట్ అవుతాయి, బట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్. ఇక్కడ మనం మినిమం లేకన్నా ఇక్కడ 100 ట్రేడ్ మినిమం చేయాలి. మనం 100 ట్రేడ్ వేసిన తర్వాత మీకే అర్థమైపోతుంది దీని అక్యురసీ ఎంత ఉన్నది. ఎందుకంటే ఏ స్ట్రాటజీ ప్రపంచంలో 100% వర్క్ కాదు, ఏది 100% కరెక్ట్ కాదు, ఏది 100% రాంగ్ కాదు. మీ మీద మాత్రం ఉన్నాయి, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారు. స్టాక్ మార్కెట్లో సింపుల్ ఇది ఒకటే ఉన్నాయి. ఏదన్నా స్ట్రాటజీ మీరు మీకు ఓళ్ళని చెప్పినా ఓడెప్పినా వాని ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు చెప్తాడు. ఓకే, ఈ స్ట్రాటజీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు మంచిగా ఉన్నాయి, నాకు దీనికి 70-80% నాకు రేషియో దొరుకుతాయి, నాకు ఏజ్ ఉన్నాయి. బట్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసే టైంలో మీకు రెగ్యులర్ డైలీ మార్కెట్ చూసేటప్పుడు దీంట్లో బ్యాక్ టెస్టింగ్ వేయండి, మినిమం 50, 60, 100 దాకా ట్రేడ్ వేయండి. తర్వాత మీకే అక్యురసీ అర్థమైపోతాయి. అక్యురసీ అర్థమైపోయిన తర్వాత మీరు ట్రేడ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాండిల్ లోపల లాజిక్ ఏం చెప్పాలంటే, ఎందుకంటే మీరు ఈ క్యాండిల్ లోపల మంచిగా చూస్తే ఒక క్యాండిల్ వీక్ ఉంటుంది, ఒక క్యాండిల్ స్ట్రాంగ్ ఉంటుంది. చాలా టైం ఏం చేస్తారు చెప్పన్నా, ఒక మూమెంట్ రాకముందు, ఒక మూవ్ రాకముందు ఒక ఫేక్ మూవ్ వస్తుంది. అర్థమైంది? ఒక ఫేక్ మూవ్ వస్తే, ఒక ఫేక్ మూవ్ తర్వాత ఒక మూవ్ వస్తాయి. సో ఇక్కడ ఇదే ప్యాటర్న్ నడుస్తాయి ఇక్కడ. ఎందుకంటే ముందు ఒక స్మాల్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, స్మాల్ క్యాండిల్ వచ్చినప్పుడు ఏమర్థమైతే, ఎందుకంటే స్మాల్ క్యాండిల్ కూడా బిగ్ బార్ క్యాండిల్ ఉంటాయి, స్మాల్ బిగ్ బార్ 8-9 పాయింట్ది క్యాండిల్ ఉంటాయి. దానివల్ల మనకు అర్థమైపోతే ఇక్కడ బయర్స్ లేకపోతే సెలర్స్ ఎంట్రీ అయ్యిందని, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసిందని. సో సెకండ్ క్యాండిల్లో మనకు కన్ఫర్మేషన్ అయిపోతుంది, వీళ్ళు వచ్చేసిన బా ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు అని. సేమ్ లేకన్నా రివర్స్ సైడ్లో కూడా అదే ఉంటాయి. ఫస్ట్ క్యాండిల్ లేకన్నా ఫుల్ బాడీ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఏమైతాయి ఫుల్ బాడీ క్యాండిల్ లేకన్నా క్లోజింగ్ ఇచ్చేస్తారు ఆల్రెడీ, లేకనంటే అక్కడ బయర్స్ లేకపోతే సెలర్ అయిపోయిండు. సెకండ్ క్యాండిల్ కనుక 75% ఏరియాలో క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, ఎక్క పెద్ద విక్స్ లేకపోతే, అంటే వాళ్ళు సెకండ్ క్యాండిల్లో కొంచెం వాల్యూమ్ హోల్డ్ చేసి ఉన్నారు, వాళ్ళు థర్డ్ క్యాండిల్లో మొత్తం వాల్యూమ్ని బ్లాస్ట్ చేస్తారు అని లెక్క ఉంటాయి. అర్థమైందా? గీ లాజిక్ ఉంటుంది ఈ ట్రేడ్ వెనక. సో కాబట్టి ప్రాక్టీస్ చేయండి, ఎన్ని రోజులు అయితే 2 రోజులు ప్రాక్టీస్ చేయండి, తర్వాత మీకే అర్థమైపోతాయి. తర్వాత మీరే మీ అక్యురసీ ఎంత ఉంది ఏం లేక నాకు కామెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ టైం కలుస్తాం అనదర్ స్ట్రాటజీతో. సో వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి. సో బై బాయ్.